బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్కట్పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు. వేములపల్లి రోడ్డుపై పడుకుని రైతులు నిరసన తెలిపారు. రైతుల నిరసనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. మిల్లర్లు సిండికేటెడ్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు. మద్దతు ధరకు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నార్కట్పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు. వేములపల్లి రోడ్డుపై పడుకుని రైతులు నిరసన తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రధానంగా రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో ఉన్నటువంటి రైసు మిల్లుల వద్ద అయితే రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తమ పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర ఇవ్వలేదని రైతులైతే నేడు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైతే కోసిన పంట కల్లాల్లో నిల్వ ఉంచామని మళ్ళీ రైస్ మిల్లుకు తీసుకొచ్చితే ధాన్యం కొనుగోలు చేయకుండా వివిధ కారణాలు చెప్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున అయితే రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 9 గంటల నుండి ఇప్పటి దాకానైతే రహదారి అంటే అద్దంకి రహదారి పైన ప్రధానటువంటి రహదారులు ఏవైతున్నాయో మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ వెళ్లే ప్రధానమైనటువంటి రహదారులపై జంక్షన్ల వద్ద అయితే భారీగా రైతులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పెద్ద ఎత్తున అయితే ఉద్రిక్తత కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. దాంతో ఏదైతే హైవేల పైన రాకపోకలు రైతులు బైఠాయించడంతో రాకపోకలు అయితే స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని కూడా దాదాపుగా 2-3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే రైతుల యొక్క ప్రధానమైన డిమాండ్ చూసుకున్నట్లయితే రైస్ మిల్లర్లు అందరూ కూడా సిండికేట్ గా ఏర్పడి కొర్రెలు పెడుతూ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని రైతులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇకనైనా ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ దీనికి చెక్ పెట్టే విధంగా రైస్ మిల్లర్లు కొర్రెలు పెట్టకుండా చూడాలని కూడా రైతులు ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నారు. దక్షిణ థ్యాంక్ యూ సైదులు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 2400కి రూపాయలు తక్కువ, ఒకవేళ ఏమైనా 10 రూపాయలు 5 రూపాయలు 2400 తక్కువ.